హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక కొత్త స్ట్రక్చర్ అనేది చెప్పాలనుకుంటున్నా. స్ట్రక్చర్ నేమ్ వచ్చేసి నీడ్ టు. నీడ్ టు అంటే ఏంటి అంటే అవసరం ఉంది. ఏంటిది? అవసరం ఉంది. ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన అవసరం నాకుంది. వాళ్ళు ఫ్యూచర్లో లండన్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. అతడు ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆమె రేపు వాళ్ళ పేరెంట్స్ని కలవాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒక పని మనం ప్రస్తుతంలో కానీ ఫ్యూచర్లో కానీ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేటప్పుడు ఈ స్ట్రక్చర్లో చెప్పాలి. స్ట్రక్చర్ నేమ్ మనకి నీడ్ టు. ఫ్రేమ్ చూసుకుంటే సబ్జెక్ట్ లెస్, నీడ్ టు ఆర్ నీడ్స్ టు ప్లస్ వెర్బ్ మొదటి రూపంలో ఉండాలి. సబ్జెక్ట్ ప్లస్ నీడ్ టు ఆర్ నీడ్స్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. చూద్దాం. రేపు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. రేపు నేను ఇంటర్వ్యూకి వెళ్ళాల్సిన అవసరం నాకుంది. ఐ నీడ్ టు గో టు ఇంటర్వ్యూ అని చెప్పాలి. వాళ్ళు రేపు ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది. దే నీడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ టుమారో అని చెప్పాలి. ఆమె రేపు వాళ్ళ పేరెంట్స్ని కలవాల్సిన అవసరం ఉంది. ఆమె రేపు వాళ్ళ పేరెంట్స్ కలవాల్సిన అవసరం ఉంది. షీ నీడ్స్ టు. ఐ నీడ్ టు, వీ నీడ్ టు, యూ నీడ్ టు, దే నీడ్ టు. ప్లూరల్కి నీడ్ టు రావాలి. థర్డ్ పర్సన్ సింగులర్ కంటే హీ, సి, రవి లేదా ఇటు వచ్చేటప్పుడు నీడ్స్ టు రావాలి. చూద్దాం. ఆమె రేపు వాళ్ళ పేరెంట్స్ని కలవాల్సిన అవసరం ఉంది. షీ నీడ్స్ టు మీట్ హర్ పేరెంట్స్ టుమారో అని చెప్పాలి. అలాగే అతడు రేపు ధోనితో క్రికెట్ ఆడాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఏం రావాలి మనకి? హీ నీడ్స్ టు ప్లే క్రికెట్ విత్ ధోని. అంటే ధోనితో క్రికెట్ ఆడాల్సిన అవసరం అతనికి ఉంది. ఏదైనా ఒక పని మనం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేటప్పుడు నీడ్ టు స్ట్రక్చర్ చెప్పాలి.